జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి ఉచిత కరెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 2 గ్యారంటీల అమలు చేసిన సందర్భంగా జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడెపు సారంగపాణి సంక్షేమ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దళిత బంధును రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరికాదని కౌశిక్ రెడ్డిని హెచ్చరించారు. అమలు చేయాలనే ఆలోచనతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ సంబరాలు జరుపుకుంటుందని చెప్పడం జరుగుతుంది. ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట గాంధీ చౌక దగ్గర మా సోదరుడు సాయిన్ రవి గారు, పిసిసి ప్రచార కార్యదర్శి, యూత్ కాంగ్రెస్ నాయకులు వారి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నిన్న జరిగిన కార్యక్రమం ఏమంటే, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉండే ఇవాళ బస్సు ప్రయాణికులకు, మహిళా సోదరులకు ఉచిత సౌకర్యాన్ని ఇచ్చిన మాట వాస్తవం అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కొందరు మంది అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. సోదరులారా, పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఏదైతే చేతునిచ్చే విధంగా, మహిళా సోదరులు ఆదుకునే విధంగా ముందుకు పోతూ ఉంటే ఓర్చుకోలేక ఇటు దురుద్దేశాల మాటలు మాట్లాడుకోవాలని చెప్తూ, అలాగే ఈరోజు ఈ సంబరంలో భాగంగా మహిళా సోదరి మనులకు 2వ అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. 2వ అవకాశం ఏదైతే 500 రూపాయలకే ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిందని చెప్తూ, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు మీటర్లో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇచ్చిన మాట నెరవేర్చు ఇవాళ ముందుకు వచ్చిందని చెప్తూ, ఇవి ఇంప్లిమెంటేషన్ ఈ రోజుకెళ్ళి అమలు అవుతాయని చెప్తూ రానున్న కాలంలో కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారం ముందుకు పోతాము. అవాకులు చెవాకులు ఈ స్థానిక శాసనసభ్యులే కావచ్చు, ఇంకా బయట వాళ్ళే కావచ్చు, అవాకులు చెవాలు చేస్తే ఊరుకునేది లేదు. తరిమి కొట్టే రోజు వచ్చింది. మేము కాదు, ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు, గ్రామాలలో మిమ్మల్ని తిరిగి అని చెప్తూ సెలవు.